ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే కందిపప్పు టమాటా, ఇది మామిడికాయ కర్రీ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటంటే పప్పు అనమాట. పప్పు, మామిడికాయ, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అంటే కందిపప్పు, డోర్పప్పు, మ్యాంగో అంటే పచ్చి మామిడికాయ అనమాట, గ్రీన్ చిల్లీ, ఆనియన్ అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో టమాటో మొత్తం కలిసి పప్పు, టమాటా, పప్పు, మామిడికాయ, టమాటా అన్నమాట ఫ్రెండ్స్ కర్రీ అనేది. దీంట్లో ఏంటంటే అన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేసుకోవటమే అనమాట ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందుట్లో ముందుగా పసుపు వేసేసుకోవాలి. తర్వాత సాల్ట్ అంటే ఉప్పు సరిపడినంత వేసుకోవాలన్నమాట. ఇక కారం, ఇది కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది స్పూన్నర. ఆయిల్ కూడా సరిపడినంత పోసేసుకోవాలన్నమాట. ఇందులో ఆయిల్ కూడా సరిపడినంత పోసేసుకోవాలి. ఆయిల్ పోస్తాం ఫ్రెండ్స్. చూడండి, సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. ఇందులో ఏంటంటే పసుపు, కారం, సాల్ట్, ఆయిల్ అన్నీ వేసుకుని ఈ విధంగా కలిపేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా మెత్తగా కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్, దీన్ని ఏంటంటే మనం తాలింపు సరిపడినంత వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. అమ్మ పెట్టేస్తున్నారు చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది అనమాట. దీన్ని తాలింపు వేసుకుని మెదిపేసుకోవాలన్నమాట. పప్పు, టమాటా, మామిడికాయ మూడు అనమాట. ఫ్రెండ్స్, ఇది వేడి నీళ్ళు కాగబెడుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ పప్పులో కలిపి వేటాకనమాట. పప్పు, మామిడికాయ, టమాటాకి ఇది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. లేదంటే కుక్కర్లో పెట్టేసుకుంటే మొత్తం అంతా గ్రేవీ టైప్లో అయిపోద్ది. దీంట్లో ఏంటంటే కొత్తిమీర కూడా వేసేస్తున్నారు అమ్మ. చూడండి, ఏమో హీట్ అవుతున్నాయి అన్నమాట వాటర్. ఇది ఇందులో వాటర్ పోసుకోవాలన్నమాట. పోసి ఇలా తిప్పుకోవాలి. తొందరగా వీడియో ఆన్ అవ్వలేదన్నమాట వాటర్ పోసేటప్పుడు. ఇప్పుడు పోస్తున్నాం మళ్ళీ. చూడండి, ఇలా వేడి నీళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయినా పెట్టి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే అంతా కూడా ఉడికిచ్చేసుకుని తాలింపు వేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా గ్లాసు వాటర్ అనమాట. గ్లాసు నీళ్ళు, వాటర్ ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ పోసాం కదా ఫ్రెండ్స్, పెట్టాను అన్నమాట. చూడండి, అందులో జీలకర్ర, ఆవాలు, రెండేమో ఎండుమిరకాయలు. తాలింపు వేసేటానికి ఆవాలు, ఎండుమిరకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎల్లుల్లిపాయ కూడా చెత్త కొట్టుకున్నాం కదా, వేసేసుకోవాలి. అట్లా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట తాలింపుకి కంపల్సరీగా. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మంచిది, అందులో కరివేపాకు కూడా వేస్తున్నాం. అది ఇలా తాలింపు ఇలా వేసేసుకోవాలి. అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.